వినియోగదారులకు నిరంతర విద్యుత్ అందించేందుకు టీజీఎస్ పీడీసీఎల్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎస్పీడీసీఎల్ సీఎండీ జితీష్ వి పాటిల్ వాక్ అలాన్ ది లైన్ కార్యక్రమాన్ని తిరుమలగిరి సబ్స్టేషన్లో ప్రారంభించారు. స్వయంగా ఆయనే విద్యుత్ స్తంభాలు, లైన్ల వెంట తిరుగుతూ వాటి పరిస్థితిని పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలు పరిష్కరిస్తున్న ఎస్పీడీసీఎల్ సీఎండీ జితీష్ వి పాటిల్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. కరెంటు స్తంభాలు ఎలా ఉన్నాయి, లైన్లు ఎలా ఉన్నాయి, సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనే అంశం మీద ఎస్పీడీసీఎల్ సంస్థ ఒక నిర్ధారణకు వచ్చింది. ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఈ లైన్ల వెంట తిరుగుతూ కరెంటు పోల్లు ఎట్లా ఉన్నాయి, వాటి పరిస్థితి ఎట్లా ఉన్నది అనే దాన్ని పరిశీలించేందుకు స్వయంగా ఎస్పీడీసీఎల్ సీఎండీ జితీష్ వి పాటిల్ సార్ తిరుగుతూ వాటిని పరిశీలిస్తున్నారు. ఇంతకీ పరిశీలనలో ఏం తేలింది ఆయన అడుగుదాం. సార్, ఇప్పుడు మీరు ఈ కరెంటు స్తంభాలని, పోల్లని, లైన్లను పరిశీలిస్తున్నారు కదా, ఇందులో భాగంగా మీరు ఏం గమనించారు అసలు? సో మన హైదరాబాద్ పట్టణంలో అందరికీ తెలుసు దట్ నెట్వర్క్ చాలా విస్తృతంగా ఉంది. ఎండాకాలంలో టీజీఎస్పీడీసీఎల్ టీం ఎంత పీక్ డిమాండ్ వచ్చినా కూడా చాలా సమర్థవంతంగా అందరికీ సప్లై ఇచ్చింది. అండ్ ఇప్పుడు వర్షాకాలంలో మనం చూస్తున్నాము దట్ మన ప్రకృతి వైపరీత్యం వల్లనే చాలా ఇబ్బందులు వస్తున్నాయి. సో ఇది ఉండగా నార్మల్గా బ్రేక్డౌన్స్కి రియాక్ట్గా చేయడం అయితే జరుగుతుంది, కానీ ప్రివెంటివ్ మెకానిజంలో మనం అంతా సరి చేసుకుంటే వర్షాకాలంలో ఇంకా మనకి భారం తగ్గుతుంది, ప్లస్ ఎటువంటివి ఇంటరప్షన్స్ లేకుండా మనం సప్లై ఇవ్వగలుగుతాము. ఇది మాకు అర్థమైంది. అండ్ చాలా కేపబుల్ ఇంజనీర్స్, మన ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్, ఇంకా లైన్ మ్యాన్, మన ఆర్టిజన్స్ అందరు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. బట్ ఇంకా ప్రివెంటివ్ వేలో చేయాలంటే ఫస్ట్ వాళ్ళ లైన్ అవగాహన రావాలి. సో అదే ఒక మాటతో మన లైన్మెన్ అంటేనే లైన్, అసలు ఆ పేరులోనే లైన్ ఉంది. సో లైన్మెన్స్ చాలా కష్టపడి వాళ్ళకి చాలా ఒక గౌరవం ఉంది మన ఫీల్డ్ లెవెల్లో. అది ఇంకా వాళ్ళు కన్జ్యూమర్స్తో ఇంటరాక్షన్ చేసుకొని ప్రతి ఒక్క స్ట్రక్చర్, డిటిఆర్ ట్రాన్స్ఫార్మర్ స్ట్రక్చర్ చూసుకుంటే ఇంకా ఎటువంటివి ఇంటరప్షన్స్ లేకుండా మనం సిస్టమ్కి ఇంప్రూవ్ చేయవచ్చు అని మాకు అర్థమైంది. చాలా ప్రాంతాల్లో కరెంటు లైన్లు లూజ్గా ఉండడం, వేలాడుతూ ఉండడం లాంటివి చాలామంది స్థానికులంతా ఇటువంటి వాటి మీద ఫిర్యాదు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో భారీ వర్షాలు, ఈదురు గాలులకు కొన్ని కరెంటు తీగలు కూడా తెగి 48 గంటల్లో 4 ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి వాటి మీద మీరు ఎట్లా క్షేత్రస్థాయిలో ఎటువంటి చర్యలు తీసుకుంటారు? సో డెఫినెట్లీ మనకి అది చాలా దురదృష్టకరంగా ఉంది. అండ్ అంటే పౌరులందరికీ అది ఫస్ట్ పవర్ సప్లై ఎట్లా అవుతుంది అది కూడా మేము అది అవగాహన కల్పిస్తూ అవి ఏ కారణం వల్ల జరిగింది అది సరి చేసుకుంటూ పోతాము. సో వన్ థింగ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ అన్ని ట్రీ ప్రూనింగ్ చేసుకుంటూ పోతాము. మేము గమనించాము దట్ పౌరులు కూడా వాళ్ళకి చెప్పుకుంటూ చేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా. ఇప్పుడు మేము అందరికీ చెప్తాము 9:30 to 12, తర్వాత 2:30 to 5 ఈ టైం స్లాట్స్లో అందరికీ చెప్పేసి వీ విల్ రిమూవ్ ఆల్ ద ట్రీస్. ఈ చెట్లుది మొత్తం క్లియర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 80% ఇష్యూస్ సార్ట్అవుట్ అయిపోతాయి. రెండో భాగం ఏముందంటే ఈ స్ట్రీట్ లైట్ ఏదైతే కేబుల్స్ ఉన్నాయో ఆ కేబుల్స్ అక్కడక్కడ సరిగా ట్యాగ్ అవ్వాలి. సో ఈ 2 సంఘటనలు ఏదైతే జరిగినాయో స్ట్రీట్ లైట్ కేబుల్స్ పడిపోయిన వల్ల అది జరిగింది. చాలామంది అది ఇంటర్నెట్ కేబుల్ అనుకొని టచ్ చేస్తారు. అందుకే అందరికీ నా విజ్ఞప్తి, దయచేసి ఎటువంటివి కేబుల్ ఉన్నా కూడా దయచేసి మీరు దానికి టచ్ చేయకండి. మేమున్నాము దానికోసం. మీరు 1912 కాల్ చేయండి, మా టీం వచ్చి చేసుకుంటుంది. ఏమైనా ప్రాబ్లం ఉందో వీ విల్ ఫేస్. కానీ మీరు దయచేసి మీ ప్రాణాలకి మీరు కోల్పోవద్దు. ఈ వైర్స్ ఏదైతే ఉన్నాయో అది సరి చేసే బాధ్యత మాది ఉంది, మేము ఖచ్చితంగా చేస్తాం. కరెంటు తీగలు తెగిపోయిన తర్వాత కరెంటు ట్రిప్ అయ్యే పరిస్థితి లేదా? అలాంటి సిచ్యువేషన్ లేదా? కరెంటు ప్రసరిస్తూనే ఉంది, దానివల్ల విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాంటి సిచ్యువేషన్ ఎందుకు తీసుకురావట్లేదు? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మనకి కరెంట్ సరఫరా ఏదైతే అవుతుందో 33 kV లైన్స్ ద్వారా సబ్స్టేషన్ వరకు వస్తుంది. సబ్స్టేషన్ నుంచి మన ట్రాన్స్ఫార్మర్ దాకా 11 kV లైన్స్ వస్తాయి. ఈ 33 kV మరియు 11 kV లైన్స్ మీద ఆటో ట్రిప్ మెకానిజం ఉంటుంది. ఒక సెకండ్ కూడా ఏదైనా మనకి ఫాల్ట్ కరెంట్ వచ్చిందంటే ఆటోమేటిక్ ట్రిప్ అవుతుంది. కానీ ట్రాన్స్ఫార్మర్ నుంచి కింది వైపు ఇంటి దాకా ఏదైతే లైన్స్ వస్తాయో దాంట్లో కూడా ట్రిప్పింగ్ మెకానిజం ఉంటుంది. స్ట్రీట్ లైట్ కేబుల్స్ ఇంకా కొన్ని ఎల్టీ కేబుల్స్ దానిపైన అది లేకపోవచ్చు. సో అది మేము గమనించుకొని ట్రాన్స్ఫార్మర్ మీద కూడా ట్రిప్ అయ్యే విధంగా కొన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. సో అది మేము చేసి చూపిస్తాం, మాటలతో కాదు. వి విల్ ప్రూవ్. అండ్ అది వాస్తవంగా చూస్తే మన దేశంలో ఎక్కడ కూడా ఆ మెకానిజం లేదు.
ఎల్టీ లైన్స్ మీద డౌన్ స్ట్రీమ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ నుంచి పోయే లైన్ ఎక్కడైనా తెగిందంటే అది డిటెక్ట్ చేయడానికి ఎవరికి కూడా ఆ మెకానిజం లేదు, ఒక స్మార్ట్ మీటర్ తప్ప. సో అందుకే మేము అది ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలో ఆల్రెడీ పైలట్ మొదలైంది. మేము అందరికీ దాని గురించి అవగాహన కల్పిస్తాం. కరెంట్ పోయినప్పుడు 1912కు ఫోన్ చేస్తే అది ఎట్టి పరిస్థితుల్లో కలవడం లేదు, ఈ లైను ఈ నెంబర్ మనగడలేదు, లేదంటే ఎప్పుడు బిజీ అని వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఎప్పుడు వినియోగదారులకు విముక్తి కలుగుతుంది? ఎస్, సో 1912కి కాల్ చేయడం అయితే డెఫినెట్గా వాల్యూమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మేము దానికి ఇంకా ఛానల్స్ పెంచాము, కానీ అందుకే మేము వాట్సాప్ ఛానల్ కూడా ఓపెన్ చేశాము. సో మీరు కంటిన్యూస్గా ఫోన్ చేసే అవసరం లేదు, ఎందుకంటే ఫోన్ చేసినా కూడా ఆ ఆపరేటర్ నోట్ చేసుకొని మళ్ళీ మన ఫీల్డ్ టీమ్కే పంపించేస్తుంది. మీరు వాట్సాప్లో ఏదైనా మెసేజ్ పెడతారో అది కూడా సేమ్ ఆపరేటర్ ద్వారా సేమ్ మనిషికి పోతుంది. కాబట్టి మీరు గంటలు లేదా ఫోన్లు ట్రై చేసుకుంటూ పోవాల్సిన అవసరం లేదు. కరెంట్ మీ దగ్గర ఆఫ్ అయిందంటే వెంటనే మీరు వాట్సాప్లో, మనం ఎట్లా ఫ్రెండ్స్కి మాట్లాడితే చాలాసారి అయితే వాట్సాప్ మెసేజ్ పెడతాము, రైట్? సో సేమ్ మెకానిజం మేము అది అందుబాటులో తీసుకొచ్చాము. 8712441912 ఈ నంబర్కి మీరు హాయ్ మెసేజ్ పెడితే అది ఆటోమేటిక్గా మీకు అడుగుతుంది, మీ లొకేషన్ లేదా కనెక్షన్ నెంబర్ అడుగుతుంది, మీ బిల్లో యూఎస్సీ నెంబర్ ఉంటుంది. మీరు కొట్టగానే ఆటోమేటిక్ మా రడార్ మీద ఒక వచ్చేస్తుంది అది, అండ్ వీ విల్ డెఫినెట్లీ సీ దట్ అది సార్ట్అవుట్ చేస్తాము. ఇంకొక అంశం మేము ఏం తీసుకొస్తున్నామంటే అసలు ఎందుకు పోయింది, 11 kV ఫీటర్ మీద ఏదో మీన్స్ చెట్టు పడిందా లేదంటే బ్రేక్ డౌన్ అయిందా, అది కూడా మేము సిస్టమ్ నుంచి పికప్ చేసి కన్జ్యూమర్కి చెప్పే విధంగా ఒక ఏర్పాటు చేస్తున్నాము. సో దట్ వాళ్ళకి అర్థమైంది అవుతుంది వాట్ ఈస్ గోయింగ్ ఆన్. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే ఇప్పుడిప్పుడే విద్యుత్ వ్యవస్థను సరిదిద్దుతున్నామంటున్నారు. వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. అందులో భాగంగానే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ స్తంభాలు, లైన్లు అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా, దాన్ని ఈ లైన్మెన్లు సరిగ్గా చూసుకుంటున్నారా లేదా అనేది కూడా పరిశీలన చేస్తున్నామని, ఇకపై వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్ సార్ అంటున్నారు. కెమెరామెన్ టీ రమేష్, శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.